నా మనస్సు మదపుటేనుగును ధైర్యాంకుశాన్ని ఉంచి నీ పాదాల కట్టుకంబం నందు భక్తి అని గొలుసులతో కట్టమంటున్నారు. ఈ మనస్సుని కంట్రోల్ చేయడం చాలా కష్టం. అంత తేలికైనటువంటి పని కాదది. అదొక్కటి గనక పూర్తిగా జయిస్తే ఇంకంతకన్నా గొప్ప విషయం లేదు. నా మనస్సు మదపుటేనుగు కన్నా ఉంది. దాని ధైర్యం అనేటటువంటి అంకుశమును ఉంచి, నీ పాదాలు అనేటటువంటి ఆ స్తంభానికి కట్టేయాలి. ఇంకంతకన్నా మార్గం లేదు అంటారు. మనసుని చెప్పు చేతిలో పట్టుకోలేకుండా ఉన్నాను. దాన్ని ఎదుర్కొనేటటువంటి ధైర్యం నాకు లేదు. ఎందుకంటే అది ఒక మదమెక్కిన ఏనుగు లాంటి ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ ఉంటుంది. చాలా విపరీతంగా దాన్ని మనం ఎంత కంట్రోల్ చేద్దాం అనుకుంటే అంతలాగా తప్పించుకుని వెళ్ళిపోతుంది అని చెప్తున్నారనమాట. 97వ శ్లోకం. ప్రచరత్యభిత ప్రగల్భహృత్యా మదనావేశమనఃకరీగరీయాన్ పరిగృహ్య నయేన భక్తిరజ్వా పరమస్థాణుపదం దృఢం నమాయాత్. మనస్సును నియంత్రించుకోవడం అనేటటువంటిది చాలా కష్టమైనటువంటి విషయం. సాధారణంగా ఓ పని సాధించడానికి ముందు అన్ని విధాలా మనం ప్రయత్నిస్తాం. అయినా లేకపోతే నా వలన అవ్వడం లేదని భగవంతుడా అని చెప్పి అప్పుడు భగవంతుడిని ఆశ్రయిస్తామనమాట. ఆ ఆశ్రయించేదేదో ముందే నువ్వు పెత్తనం చేయకుండా భగవంతుడికి చెప్పే చేస్తే సరిపోయేది కదా! మనం చెప్పం. మనం సాధించగలం అనేటటువంటి ధైర్యం మనకి చాలా ఎక్కువ ఉంటుందనమాట. ఆ విషయాన్ని ద్రౌపది కూడా అలా చేస్తేనే కృష్ణుడు అక్షయ వస్త్రాలను గ్రహించాడు. భగవద్గీతలో కూడా కృష్ణుడిని చిట్ట చివరకు చేయాల్సిందేంటో అర్జునుడితోటి అంటే ధర్మాధర్మ నిర్ణయం తనకు వదిలి మనం చేయాల్సిన పనులన్నీ చేస్తూ తనకు పూర్తిగా శరణాగతులు అవ్వమని చెప్పేసి భగవంతుడు భక్తుడైనటువంటి అర్జునుడికి చెప్పడం జరిగింది. శంకర భగవత్పాలు కూడా చిట్ట చివరి ఇదే ఉపాయం చెప్తున్నారు. ఎందుకొచ్చిన వృథా ప్రయత్నం గాని ఒక్క పని చేయండి. భక్తిని దృఢపరుచుకొని పూర్తిగా పరమేశ్వరుని పాదాలను శరణాగతం అవ్వండి. మీ మనస్సు సంగతి ఆయన చూసుకుంటాడు అని తేల్చి చెప్పేశారు. భగవంతుడి మీద భారం వదిలేసేయండి. నువ్వు సొంత పెత్తనాలు ఏమీ చేయకు. అలానే పురుష ప్రయత్నం మానకూడదు అని చెప్తున్నారు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. కానీ విజయాన్ని నీకు చేకూర్చేది మటుకి కేవలం భగవంతుడే. సర్వాలంకారయుక్తాం సరళపదయుతాం సాధువృత్తాం సువర్ణాం సద్భిః సంస్తూయమానాం సరసగుణయుతాం లక్షితాం లక్షణాధ్యాం ఉజ్జద్భూషా విశేషాముపగత వినయాం ద్యోతమానాద్ధరేకాం కళ్యాణీం దేవగౌరీ మమ కవితా కన్యకాం త్వం గృహేణ. సర్వాలంకారయుక్తాం సరళపదయుతాం సాధువృత్తాం సువర్ణాం సద్భిః సంస్తూయమానం సరసగుణయుతాం లక్షితాం లక్షణాఢ్యాం ఉజ్జద్రూపా విశేషాముపగత వినయాం ద్యోతమానాద్ధరేకాం కళ్యాణీం దేవగౌరీ ప్రియ మమ కవితా కన్యకాం త్వం గృహాణ. ఈశ్వర శివానందలహరిలో దాదాపు ఇదే చివరి శ్లోకం అని అనుకోవచ్చు. అయితే నాకైతే అలా అనిపిస్తుంది. ఈ శ్లోకంలో శివానందలహరి కృతిని భగవంతుడైనటువంటి శివునికి అప్పగిస్తున్నారు. సాధారణ కవులు తమ వాక్యాలని ఎవరికొకరికి అంకితం చేస్తారు, కానీ ఇక్కడ ఈశ్వరుడికి అంకితం చేస్తున్నారు. ఎలాగట? సర్వాలంకారయుక్తం, ఎక్కడ కూడా ఎటువంటి మిస్టేక్స్ లేవు దీంట్లో. పూర్తిగా చక్కగా అన్ని అలంకారాలతోటి కూడా రాశాను నేను. అందుకని మిగిలిన సమయాల్లో కన్య ఒంటి మీద ఉండేటటువంటి నగలు ఇచ్చి కాపురానికి పంపిస్తూ ఉంటారు. అవి వారివే అవుతాయి. అందుకని మిగిలిన సమయాల్లో ముచ్చట్లు ఆడంబరాలకు ఎన్నో రకాల నగలు ఎక్కువగా పెట్టినా కన్యాదాన సమయంలో మాత్రం అవన్నీ తీసేసి పక్కకు పెడతారు. ఎవరిదైనా